హాయ్ ఫ్రెండ్స్, మీ ఆలోచన మార్చుకోండి. జీవితం దానంతటా అదే మారుతుంది. ఒక నగరంలోని రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను వచ్చిపోయే రైళ్లలో కూర్చున్న ప్రయాణికులను అడుక్కుంటూ తన కడుపు నింపుకునేవాడు. ఒకరోజు అతను అడుక్కుంటున్నప్పుడు సూటు బూటు ధరించిన ఒక పొడవైన వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడిగా కనిపించాడు. నేను అతన్ని అడుక్కుంటే అతను ఖచ్చితంగా నాకు మంచి డబ్బిస్తాడు అని భావించి ఆ పొడవైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు. బిచ్చగాడిని చూసిన ఆ పొడవైన వ్యక్తి, మీరెప్పుడూ అడుక్కుంటూనే ఉంటారు, కానీ మీరెప్పుడైనా ఎవరికైనా ఏదైనా దానం చేశారా, పోనీ ఎప్పుడైనా ఇచ్చారా అని అడిగాడు. బిచ్చగాడు, సార్, నేను బిచ్చగాడిని. నేను ఎల్లప్పుడూ ప్రజల నుంచి అడుక్కుంటూనే ఉంటాను. నాకు ఎవరికీ ఏమీ ఇచ్చే ధైర్యం లేదు, స్తోమత లేదు. అప్పుడు ఆ పొడవైన వ్యక్తి, మీరు ఎవరికీ ఏమి ఇవ్వలేనప్పుడు మీకు అడుక్కునే హక్కు కూడా లేదు అని అంటాడు. నేను వ్యాపారవేత్తని కాబట్టి నేను లావాదేవీలను మాత్రమే నమ్ముతాను. మీరు నాకు ఏదైనా ఇవ్వగలను అంటేనే నేను మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో బిచ్చగాడు ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అతను చెప్పింది ఆ బిచ్చగాడి హృదయాన్ని తాకింది. నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వనందున నాకు భిక్షలో ఎక్కువ డబ్బు రావట్లేదని ఆశపడకూడదు. నేను బిచ్చగాడిని కాబట్టి నేను ఎవరికీ ఏమీ ఇవ్వడానికి అర్హుణ్ణి కాదు. కానీ నేను ఎంతకాలం ప్రజలకు ఏమీ ఇవ్వకుండా ఇలా అడుక్కుంటూనే ఉంటాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆ బిచ్చగాడు తనకు ఎవరు భిక్ష ఇస్తారో వారికి ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనే ఓ బిచ్చగాడు తాను తనకు ఇచ్చిన భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు? దీని గురించి ఆలోచిస్తూ 2 రోజులు గడిచిపోయింది. కానీ అతని ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. 3వ రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని పువ్వులను చూశాడు. భిక్షకు బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు. అతనికి ఈ ఆలోచన నచ్చి అక్కడి నుంచి కొన్ని పువ్వులు తీసుకున్నాడు. ఒకరోజు అతను రైల్లో భిక్షాటనకు వెళ్ళాడు. ఎవరో ఒకరు అతడికి భిక్ష ఇచ్చినప్పుడల్లా ఆ భిక్ష ఇచ్చిన వ్యక్తికి కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. అనుకున్న విధంగానే ప్రజలు సంతోషంగా పువ్వులను తీసుకున్నారు. ఇక ఇదేదో బాగుంది అని బిచ్చగాడు ప్రతిరోజు పువ్వులు కోయడం, భిక్షాటనకు వెళ్లడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా చాలామంది భిక్ష కంటే ఆ పువ్వులకు బదులుగా డబ్బులిస్తున్నారని గమనించాడు. అతను స్టేషన్ దగ్గర ఉన్న అన్ని పువ్వులను కోసి తెచ్చేవాడు. అతని దగ్గర పువ్వులు ఉన్నంత వరకు అతనికి ఎంతోమంది భిక్ష ఇచ్చారు. కానీ పువ్వులు పంచడం పూర్తయిన తర్వాత అతనికి భిక్ష లభించడం కూడా తగ్గింది. ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే పొడవైన వ్యక్తి రైల్లో కూర్చుని ఉండడం చూశాడు. అతడి కారణంగా భిక్షకు బదులుగా పువ్వులు ఇవ్వాలని ప్రేరణ పొందాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఈరోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర కొన్ని పువ్వులున్నాయి. నువ్వు నాకు భిక్ష ఇస్తే దానికి బదులుగా నేను నీకు కొన్ని పువ్వులు ఇస్తాను అంటాడు. ఆ పొడవైన వ్యక్తి అతడికి భిక్ష రూపంలో కొన్ని డబ్బులు ఇచ్చాడు. బదులుగా బిచ్చగాడు అతడికి కొన్ని పువ్వులు ఇచ్చాడు. ఆ పొడవైన వ్యక్తికి ఆ ఆలోచన చాలా నచ్చింది. అతను, వావ్, ఎంత గొప్ప విషయం, ఈరోజు నువ్వు కూడా నాలాగే వ్యాపారవేత్తవయ్యావన్నమాట. ఇలా ఈ మాట అనేసి పక్క స్టేషన్లో అతను దిగిపోయాడు. కానీ ఆ పొడవైన వ్యక్తి చెప్పిన విషయం మళ్ళీ ఆ బిచ్చగాడి హృదయాన్ని తాకింది. ఆ పొడవైన వ్యక్తి చెప్పిన విషయం గురించి అతను మళ్ళీ ఆలోచించాడు. నిజానికి ఇప్పుడు తన చేతిలో కూడా పనుంది. దాని ద్వారా తన జీవితాన్ని మార్చుకోగలను అని నమ్మాడు. అతను వెంటనే రైలు దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ చాలా గట్టిగా అరిచాడు, ఇకపై నేను బిచ్చగాడిని కాదు, నేను ఒక వ్యాపారవేత్తని, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అని అరిచాడు. పక్కనే ఉన్న జనాలు అతన్ని చూడగానే బహుశా ఈ బిచ్చగాడికి పిచ్చెక్కిందేమో అనుకున్నారు. కానీ అలా కాదు. మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడు ఆ స్టేషన్లో మళ్లీ కనిపించలేదు. కానీ 6 నెలల తర్వాత సూటు బూటు ధరించిన 2 వ్యక్తులు ఒకే స్టేషన్లో ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసినప్పుడు హ్యాండ్ షేక్ చేసుకున్నారు. అందులో ఒక అతను, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. రెండవ వ్యక్తి, లేదు, బహుశా మనం మొదటిసారి కలుస్తున్నాం అనుకుంటా అని అంటాడు. మొదటి వ్యక్తి, లేదు, మీకు గుర్తులేదా, మనం మొదటిసారి కాదు 3వసారి కలుస్తున్నాం అన్నాడు. రెండవ వ్యక్తి, మనం మొదటి 2 సార్లు ఎప్పుడు కలిసాం, నాకు గుర్తులేదు, సారీ అన్నాడు. మొదటి వ్యక్తి నవ్వి, మనం ఈ రైల్లోనే కలిసాం 2 సార్లు. జీవితంలో నేను ఏం చెయ్యాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని నేను. 2వ సమావేశంలో నేను నిజంగా ఎవరో నువ్వు నాకు చెప్పావు అని అన్నాడు. రెండవ వ్యక్తి నవ్వి, ఓహో, నువ్వా, గుర్తొచ్చింది, నేను ఒకసారి భిక్ష ఇవ్వడానికి నిరాకరించిన అదే బిచ్చగాడివి కదా అని అంటాడు. రెండవసారి నీ నుంచి నేను కొన్ని పువ్వులు కూడా కొన్నాను, కానీ ఈరోజు నువ్వు సూటు బూట్లో ఉన్నావు, ఎలా అని అడిగాడు. అప్పుడు మొదటి వ్యక్తి అంటే బిచ్చగాడు, అవును, నేను అదే బిచ్చగాడిని, కానీ ఈరోజు నేను పెద్ద పూల వ్యాపారిని, నేను అదే వ్యాపారం కోసం మరొక నగరానికి వెళ్తాను అని అన్నాడు. కొంతసేపటి తర్వాత అతను ఇలా అన్నాడు, మొదటి సమావేశంలో మీరు ప్రకృతి నియమం గురించి నాకు చెప్పారు. దాని ప్రకారం మనం ఏదైనా చెయ్యాలి, అప్పుడే మనకు ఏదో ఒకటి లభిస్తుంది. ఇది నాకు అర్థమైంది. నేను దాన్ని బాగా గ్రహించాను. కానీ ఒకప్పుడు నన్ను నేను బిచ్చగాడిగా భావించాను. నేను దీనికంటే ఎదగలను అని ఎప్పుడూ నమ్మలేదు. నేను మిమ్మల్ని 2వసారి కలిసినప్పుడు నేను వ్యాపారవేత్తనయ్యానని కూడా నాకు తెలియదు. నేను నిజంగా బిచ్చగాడిని కాదని వ్యాపారవేత్తనయ్యానని
ఆ రోజు నాకు అర్థమైంది. ప్రజలు నాకు భిక్ష ఇవ్వడం లేదు, కానీ పువ్వుల ధరను చెల్లించారని నాకు అర్థమైంది. అందరూ నా పువ్వులను ఎందుకు కొన్నారు అంటే వారికి ఎంతకంటే తక్కువ ధరకు పువ్వులు ఎక్కడ దొరకవు కాబట్టి. ఆ రోజున నేను ప్రజల దృష్టిలో ఓ చిన్న వ్యాపారవేత్తని, కానీ నా దృష్టిలో నేను ఓ బిచ్చగాణ్ణి. మీరు నాకు ఈ వ్యత్యాసం చెప్పిన తర్వాత నేను చిన్న వ్యాపారవేత్తనని నాకు అర్థమైంది. రైల్లో పూలు పంచి సేకరించిన డబ్బుతో నేను చాలా పూలు కొన్నాను. తద్వారా పూల వ్యాపారిని అయ్యాను. ఇక్కడి ప్రజలకు పూలంటే చాలా ఇష్టం. వారి ఈ ఇష్టం నన్ను ఈ రోజున ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ని చేసింది. వ్యాపారవేత్తలిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. స్టేషన్లో కలిసి దిగి వారి వారి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నిజానికి ఈ కథ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కథలో పొడవైన వ్యాపారవేత్తకు గివ్ అండ్ టేక్ నియమం గురించి బాగా తెలుసు. ప్రపంచంలో పెద్ద వ్యాపారవేత్తలు అంతా ఈ జీవిత నియమాన్ని ఉపయోగించడం ద్వారా విజయం సాధించారు. అతను ఈ సూత్రాన్ని బిచ్చగాడికి కూడా చెప్పాడు. బిచ్చగాడు ఈ సహజ నియమాన్ని స్వీకరించి అనుసరించాడు. దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది. దీని ద్వారా అతను తన ఆలోచనను మార్చుకున్నాడు. కాబట్టి మన ఆలోచనను మార్చుకుంటే ఏదైనా సాధించొచ్చని ఈ కథ మనకు చెబుతుంది. మనల్ని మనం చిన్నగా తక్కువగా భావిస్తూ ఉంటే ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటాం. పెద్దగా మారాలంటే మొదట మనం మన ఆలోచన మార్చుకోవాలి. మన గురించి మనమే పెద్దగా ఆలోచించాలి. మొత్తానికి ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే విజయం అనేది మన ఆలోచనలోని దాగుంటుంది. మన ఆత్మగౌరవాన్ని మేలుకొల్పాలి. మన ఆలోచనను పెద్దగా మార్చుకోవాలి. జీవితంలో ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు, ఎవరి జీవితమైనా విజయవంతం అవుతుంది.